హాయ్ అండి, బేసన్ బర్ఫీని తయారు చేసుకుందాం. 2 కప్పుల శనగపిండిని జల్లెడ పట్టేసుకొని కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బజ్జీ కన్సిస్టెన్సీ కంటే కొంచెం టైట్గా ఉండేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 2 కప్పుల బేసన్కి 1 కప్పు పంచదార, కొంచెం జాజికాయనైతే దంచి వేసుకోండి. 2 చిటికేళ్ళ యాలకుల పొడిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేయండి, కానీ స్టవ్ వెలిగించకుండా ముందుగా నెయ్యిని వేసుకొని కలుపుకున్నటువంటి శనగపిండిని వేసుకొని ఇవి 2 బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఇవి ముద్దగా తయారవుతుంది. ఎప్పుడైతే ఇది ప్యాన్ని వదులుతుందో, కాస్త కలర్ చేంజ్ అవుతుందో అంతవరకు సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇవి కాస్త బాగా అతుక్కుంటుంది అనుకుంటే కొంచెం నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఇలా తయారైన తర్వాత మళ్ళీ ఇది కొంచెం గ్రాన్యూల్స్గా తయారవుతుంది, అంటే పొడి పొడిగా తయారవుతుంది. ఇలా ముద్దగా కాకుండా మధ్యలో ఒక గుప్పెడి వరకు రవ్వను కూడా వేసేసుకొని కలుపుకోండి. మళ్ళీ ఇది పొడి పొడిగా తయారయ్యేంత వరకు కూడా సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా మీరు స్పాచులా తోటి చేసుకుంటూ ఉంటేనే బెండ్ అయిపోయి చాలా చక్కగా మనం కలుపుకోవచ్చు. తర్వాత షుగర్ పౌడర్ని యాడ్ చేసేసి గ్రాన్యూల్స్గా అయిన తర్వాత షుగర్ పౌడర్ని యాడ్ చేసేసి ఇప్పుడు కూడా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి. షుగర్ కరగడం స్టార్ట్ అయిన తర్వాత కాస్త మెత్తదనం వస్తుంది. మెత్తదనం వచ్చిన తర్వాత మరి కాస్త నెయ్యిని వేసేసుకోండి. ఇప్పుడు కూడా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈలోపు ఒక ప్లేట్ తీసేసుకొని నెయ్యిని అప్లై చేసేసుకోండి. కింద మీరు ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. పిస్తా, జీడిపప్పు, బాదం, ఇలా మీకు ఏది నచ్చితే ఏది ఉంటే అది ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ప్యాన్లో ఉన్న మిశ్రమాన్ని అంతా కూడా ప్లేట్లోకి వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా గ్లాస్తో కానీ లేకపోతే స్పాచులాతో కానీ మీకు నచ్చినట్టుగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసేసుకొని ఒక అరగంట పాటు వదిలేయండి. అప్పటికి ఇది చాలా చక్కగా సెట్ అయిపోతుంది. అరగంట తర్వాత వీటిని షేప్స్ లాగా కట్ చేసేసుకోవాలి. స్క్వేర్స్గా కానీ ట్రయాంగిల్స్గా కానీ మీకు ఏది నచ్చితే ఆ షేప్లో ఇలా కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా అరగంట ఆగితేనే మనకి ఇలా పీస్గా వస్తుంది, లేకపోతే కొంచెం పొడి పొడిగా అవుతుంది. కాబట్టి ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ని పెట్టేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని పెట్టేసి ఇప్పుడు బౌల్ చేసేయండి. కొంచెం పైన ట్యాప్ చేసేస్తే మనకి ఈవెన్గా వచ్చేస్తుంది. ఇలా మనం కట్ చేసుకునేటువంటి షేప్స్లో ఉన్న తర్వాత ఒకటి తీసి చూపిస్తున్నానండి, అంతే. ఈ రక్షాబంధన్కి తప్పకుండా మీరు ఈ బేసన్ బర్ఫీని అయితే తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.